పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు మరి ఇది ఏప్రిల్ నెలలోనే పెన్షన్ పెంపుకు సంబంధించి పెన్షన్ పెంపు చేస్తామనేది చెప్పారు కదా. మరి ఇప్పటివరకు మార్గదర్శకాలు అనేవి ఎందుకు విడుదల చేస్తలేరు అని అయితే పెన్షన్దారులు అడుగుతున్నారన్నమాట. చాలామంది పెన్షన్దారులు 4016 రూపాయలు పెన్షన్ పెంపు చేస్తామని అయితే ఏప్రిల్ నెలలో చెప్పారు కదన్న. చివరి తేదీలలో దీనికి సంబంధించి కూడా మనకు మార్గదర్శకాలు అనేవి విడుదల చేస్తారు కదా ప్రభుత్వం చూసుకున్నట్లయితే. సో ఇది ఇలా అడుగుతున్నారన్నమాట. సో మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు అతి త్వరలోనే పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా చర్చించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా మనకు దాదాపు 2-3 నెలల కింద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా ఈ పెన్షన్ పెంపుకు సంబంధించి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనున్నట్లయితే మనకు అతి త్వరలోనే తెలుస్తుందన్నమాట. సో మార్గదర్శకాలకు సంబంధించి కానివ్వచ్చు. సో ఇటీవల చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో చాలామంది అయితే అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. చాలామందికి కూడా పెన్షన్లు అయితే వచ్చినాయి అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ క్యాస్ట్ పరంగా కూడా ఎక్కువ పెన్షన్లు వచ్చే వరకు కూడా ఎక్కువ క్యాస్ట్ పరంగానే వచ్చినాయి అనమాట. సో ఆల్మోస్ట్ అయితే చాలా ఎక్కువ మందికి. సో ఇప్పుడు కొత్తగా పెన్షన్లకు సంబంధించి మరి పెన్షన్ పెంపుకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఏం నిర్ణయాలకు సంబంధించి కానివ్వచ్చు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం లేదన్నమాట. సో మరి మేనిఫెస్టోలో పెట్టారు 4016 రూపాయలు పెన్షన్ పెంపు చేస్తామని చెప్పారు. 6016 రూపాయలు పెన్షన్ పెంపు చేస్తామని చెప్పారు. అది చెప్పినప్పటికీ మరి మాటలతోనే సరిపెడతారనే దానిపై అయితే మనకి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి కూడా మనకు ఒక క్లియర్ అయితే చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో మనకు అతి త్వరలోనే చూసుకున్నట్టయితే ఇప్పుడు పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా మరి ముందుగాలు ఇక్కడ వికలాంగులకు పెన్షన్ పెంపు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో సమాచారం మాత్రమే ఇచ్చారు అన్నమాట. సో ఇంతవరకు అయితే చూసుకున్నట్టయితే క్లారిటీ ఇంకా అఫీషియల్ అనౌన్స్ అయితే ఇవ్వలేదు. సో చూసుకున్నట్లయితే మరి వికలాంగులకు ముందుగాలు పెన్షన్ పెంపు చేసినట్లయితే 6016 రూపాయలు పెన్షన్ పెంపు చేసినట్లయితే ఇక్కడ ఇబ్బంది అవుతుందన్నమాట. ఎవరికంటే మెడిసిన్స్కి ఇబ్బంది అవుతుంది కానివ్వచ్చు. సో వీరందరూ కూడా ఈ 6016 రూపాయల పెన్షన్కి సంబంధించి మార్గదర్శకాలు అనేవి త్వరలోనే విడుదల చేయనున్నారన్నమాట. సో ఆ మార్గదర్శకాలు వీళ్ళు గిట్టుబడి అంటే వీళ్ళు కరెక్ట్గా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉన్నారనుకోర్రి వీరందరూ కూడా పెన్షన్ పెంపుకు సంబంధించి అర్హత పొందుతారన్నమాట. సో మనకు అతి త్వరలోనే చూసుకున్నట్టయితే మార్గదర్శకాలు అనేవి అయితే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుకు సంబంధించి మనకు త్వరలోనే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు బట్టి విక్రమార్క మరి కానివ్వచ్చు దానికి సంబంధించి పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా మరి చాలా వరకు అయితే ఇప్పటికే మరి పెన్షన్ పెంపు చేస్తామని అయితే ఏప్రిల్ నెల చివరి తేదీలలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని అయితే చెప్పినప్పటికీ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మార్గదర్శకాలు అనేవి ఇంకా ఎక్కడన్నా ఈ పెన్షన్ పెంపుకు సంబంధించి మాట్లాడట్లేదు ఎవరు కూడా అని అయితే మీరు అందరైతే అనుకోవచ్చు అన్నమాట. సో ఇంకాస్త ఆలస్యం అయితే కానుందని తెలుస్తుందన్నమాట. సో మనం వేచి ఉందాం. ఖచ్చితంగా పెన్షన్ అనేది పెంపు చేస్తామని అయితే తెలంగాణలో హామీ ఇచ్చారన్నమాట. మరి హామీ ఇచ్చిన విధంగా నెరవేర్చుకుంటా లేదా అనేది అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే మనం చూడాలి త్వరలోనే చూసుకున్నట్లయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇక నుంచి చూసుకున్నట్టయితే పెన్షన్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలియజేయడం జరుగుతుందన్నమాట. జై హింద్.